శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలించే గ్రహాలు శుక్రగ్రహం, బుధగ్రహం, రవిగ్రహం చక్కగా అనుకూలించడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి యోగకారకుడైనటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం ఈ రాశి వారికి నిజంగా చాలా రోజులుగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుంది. ఒక గురువు ద్వారా కానీ మీ శ్రేయోభిలాషుల్లో ఒక పెద్దవారి ద్వారా మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, చాలా వరకు వివాహ సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవుతున్నాయో అటువంటి వారికి మరి త్వరలో మీ యొక్క సమస్య పరిష్కారమై ఒక చక్కని వివాహ సంబంధం మీకు కుదిరే అవకాశం ఉంటుంది. పైపెచ్చు గతంలో మీరు ఏదైనా వివాహం కొరకు ప్రయత్నం చేసి ఉండగాని, ఎవరన్నా ఇష్టపడి ఏదో కారణం వల్ల అది క్యాన్సిల్ అయి ఉండి కానీ మరి ఇంకా వారికి వివాహం జరగకుండా ఉంటే ఒక్కసారి మళ్ళా మీరు వారితో సంప్రదించి మీలో ఉన్నటువంటి లోటుపాట్లని స్వయంగా ఒప్పుకొని వారిని కన్వీనియన్స్ చేయడం వల్ల ఆగిపోయినటువంటి వివాహం తిరిగి జరిగే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సమయంలో పరిష్కార మార్గంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి శుక్రుడు బలవంతుడై ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉన్నాయి. వ్యక్తిగతంగా వారి యొక్క ఆకర్షణ పెరగడం వల్ల మరి ఇది ఏ రంగంలో ఉన్నా వారికి గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా, టీవీ, వీడియో కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగత టాలెంట్ ఉన్న వాళ్ళకి చక్కని గుర్తింపు, విదేశ అవకాశాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. మీ యొక్క వేతనం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద మీ యొక్క జీవన విధానంలో కంప్లీట్గా జీవన విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి చతుర్థ స్థానంలో ధన లాభాధిపతి గురువు యొక్క సంచారం అతి బలవంతుడై ప్రస్తుతం గురువు చతుర్థ స్థానంలో స్థిరపడి ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల జాతకుడు ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ, ఏదైనా ఉన్న ఇంటి నుంచి వేరే గృహానికి మారే ప్రయత్నం కానీ చేసుకుంటే 100% జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన ఉపాధి అవకాశాల కొరకు ఈ సమయంలో జాతకుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. అయితే సాధ్యమైనంత వరకు జాతకుడు తన వ్యక్తిగతంగా తన దగ్గర ఉన్నటువంటి వనరులతోనూ అధికమైనటువంటి పెట్టుబడి పెట్టకుండా, ఎటువంటి రుణం చేయకుండా ఉన్నదాన్నే అభివృద్ధి చేసుకోవాలి తప్ప కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించామనుకున్న వాళ్ళు ఉన్నదాంతోనే చిన్నగా స్టార్ట్ చేసుకుంటే మంచిది తప్ప లేనిపోని ఆర్భాటంతో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల తిరిగి ఆ ధనాన్ని మీరు చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నంతలోనే సింపుల్గా చేసుకోవడం బెటర్. అదే ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల సాధారణంగా ఈ సమయంలో జాతకులు ఉన్న ప్రాంతం నుంచి కుటుంబాన్ని విడిచిపెట్టి కొద్దిగా దూరం వెళ్ళే యోగం కూడా కనబడుతుంది. ఆ కారణం వల్ల విద్యార్థులైతే చదువు నిమిత్తం కానీ, నిరుద్యోగులైతే ఉద్యోగ నిమిత్తం ఉన్న ఊరిలో కాకుండా వేరే ప్రాంతంలో, వేరే దేశంలో కానీ, వేరే రాష్ట్రంలో కానీ ప్రయత్నం చేయడం వల్ల రెండు విధాలా మీకు కలిసి వచ్చి అటు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, అలాగే కుటుంబానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్తగా ఉపాధి అవకాశాల కొరకు వెతుకుతున్న వారు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల చాలా శుభం జరిగే అవకాశం ఉంటుంది. మీకు కూడా వ్యక్తిగతంగా, ఆర్థిక పరంగా, ధన సంపాదన పరంగా చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం మరి ముఖ్యంగా విద్యార్థులకి, నిరుద్యోగులకి సడన్గా అనూహ్యంగా ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా వేరే ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల ద్వారా ఒక శుభ క్షేమ సమాచారాన్ని అందుకోవడం వల్ల కానీ, వారు ఆహ్వానం మీద మీరు అక్కడికి వెళ్ళి మీ జీవన విధానాన్ని సాగించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా అధిక శ్రమ తప్పనిసరి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా అది సునాయాసంగా జరగదు. చేస్తున్న కార్యక్రమాలు మధ్యలో ఆగినట్టే ఆగి తిరిగి మళ్ళా పునఃప్రారంభించడం వల్ల పూర్తిగా సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే
చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ, లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని, లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ, లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో, అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉండదు. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగా ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయావకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.